ఘాట్ రోడ్లో 2 బస్సు ప్రమాదాలు, 40 మంది తీవ్రంగా గాయపడ్డారు, ఆసుపత్రి తరలించారు. ఘాట్ రోడ్లో ఓవర్ స్పీడ్గా వెళ్తూ వాహనాలు అదుపు తప్పాయి. ఇటు నిన్న లడ్డూ కౌంటర్లోనూ మంటలు ఎగిసిపడ్డాయి. మొన్న వైకుంఠ ఏకాదశికి ముందు రోజు తొక్కిసలాట్లో 6 మృతి చెందారు. ఇలా వరుస ఘటనలతో తిరుపతిలో ఒకసారిగా అలజడి రేగుతోంది, కలకలం రేగుతోంది. తిరుపతి జిల్లాలో నిన్న ఒకే రోజు వరుస ప్రమాదాలు ఆందోళన కలిగించాయి. తిరుమల 2వ ఘాట్ రోడ్లో ఆర్టీసీ బస్సు డివైడర్ ఢీకొట్టి ప్రమాదం జరగగా తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట కొనుమదారి మొదటి మలుపులో 2 ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. దాదాపు 40 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. మదనపల్లి నుంచి తిరుపతి వస్తున్న ఎక్స్ప్రెస్ తిరుపతి నుంచి పీలేరుకు వెళ్తున్న బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు వెంటనే అక్కడ చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కోగా స్థానికులు అతి కష్టం మీద బయట తీశారు. క్షతగాత్రుల్ని 108 ఆసుపత్రి తరలించారు. ఇక రహదారిపై రాకపోకలు స్తంభించగా పోలీసులు రోడ్డుకు అడ్డంగా ఉన్న బస్సును తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. మరోవైపు తిరుమల 2వ ఘాట్ రోడ్లో పెను ప్రమాదం తప్పింది. భక్తులతో వెళ్తున్న బస్సు ఘాట్ రోడ్లో డివైడర్ను ఢీకొని ప్రమాదానికి గురైంది. క్రాష్ బ్యారియర్ పటిష్టంగా ఉండడంతో రోడ్డుపైనే బస్సు నిలిచిపోయింది. లేకుంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటనలో కొందరు భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సుకు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో అలిపిరి వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సిబ్బంది అక్కడికి చేరుకొని బస్సును క్రెయిన్ సహాయంతో తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేసిన పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద వరుస ఘటనలు తిరుపతిలో అలజడి రేపుతున్నాయి. తిరుపతిలో అపశృతి చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. వారంలో దాదాపు ఈ 3 ఘటనలతో ఒక్కసారిగా స్థానికంగా భయాందోళనకు గురవుతున్నారు భక్తులు. మొన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల జారీ ప్రక్రియలు చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన మరొక ముందే వరుసగా ఇలాంటి ఘటనలు. మరోవైపు లడ్డూ పోటులో లడ్డూ ప్రసాదం కౌంటర్లో మంటలు ఎగిసిపడడం, ఇలా వరుసగా బస్సులు ఢీకొట్టడం, ఇలాంటి ప్రమాదాలతో ఒకసారిగా భక్తులు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. కట్ అయిపోయింటాయి కాళ్ళు. నేను కళ్యాణం ద్వారా తలంచుకుని క్యాష్ ఎక్కేందు వంగినా అంతే అక్కడ అయింది. ఏం నాకేం అర్థం కాదమ్మా. దెబ్బలు తింటారు. ఎంతమంది గాయపడి ఉంటారన్నా? ఏం నాకేం తెలియదు సార్. కిందికి దిగేశారు అప్పుడు బ్యాగ్ తిరుపతి జిల్లా భాకరాపేట మండలంలో కూడా జరిగిన ఆర్టీసీ బస్సుల ఘటనలో దాదాపు 40 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. 2 ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 బస్సుల్లోని ప్రయాణికులు గాయపడ్డారు. మరోవైపు తిరుమల 2వ ఘాట్ రోడ్లో పెను ప్రమాదం తప్పింది. భక్తులతో వెళ్తున్న బస్సు ఘాట్ రోడ్లో డివైడర్ను ఢీకొని ప్రమాదానికి గురైంది. క్రాష్ బ్యారియర్ పటిష్టంగా ఉండడంతో రోడ్డుపైనే బస్సు నిలిచిపోయింది. పెద్ద ప్రమాదమే జరిగేదని స్థానికులు చెప్తున్నారు. ఘటనలో కొందరు భక్తులకు గాయాలయ్యాయి. బస్సు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో అలిపిలి వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సిబ్బంది అక్కడ చేరుకొని క్రేన్ సహాయంతో బస్సును తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేసిన పరిస్థితి. మొత్తం మీద తిరుపతిలో వరుసగా అపశృతి ఘటన చోటు చేసుకున్నాయి. వారంలో 3 ఘటనలు. ఘాట్ రోడ్లో 2 బస్సు ప్రమాదాలు, 40 మందికి తీవ్ర గాయాలు, అలాగే ఓవర్ స్పీడ్గా వెళ్తూ అదుపు తప్పుతున్న వాహనాలు, మరోవైపు లడ్డూ కౌంటర్లో ఎగిసిపడిన మంటలు, ఇలా మొత్తం మీద వైకుంఠ ఏకాదశికి ముందు రోజు తొక్కిసలాట్లో 6 మృతి చెందిన తర్వాత వరుస ఘటన చోటు చేసుకోవడంతో తిరుపతిలో ఒకసారిగా భక్తులు కలవరానికి గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. మా కరెస్పాండెంట్ రవి జైన్ అవుతున్నారు. రవి, తొక్కిసలాట ఘటన తర్వాత వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి తిరుమల అలాగే తిరుపతిలో. ఈ 2 ప్రాంతాల్లో జరుగుతున్న ప్రమాదాలకు సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు అధికారులు, ముఖ్యంగా భక్తులు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు? అంటే
తిరుపతి మదనపల్లి జాతీయ రహదారిలోని బాక్రాపేట సమీపంలో కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి కళ్యాణ్ డ్యామ్ సర్కిల్ వద్ద 2 ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో దాదాపు 30 మందికి పైగా గాయపడ్డారు. వారందరూ కూడా ఈ తిరుపతి రోయల్ హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు. ప్రధానంగా ఘాట్ రోడ్లో ఉన్నటువంటి బాక్రాపేట ఘాట్ రోడ్లో జరుగుతున్న ప్రమాదాలన్నింటికీ నిలయంగా మారింది. గత నెల రోజుల్లోనే దాదాపు 4 యాక్సిడెంట్లు జరిగాయి. దాదాపు 40 మందికి పైగా క్షతగాత్రులు అయితే ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇవాళ జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో దాదాపు 30 మందికి పైగా గాయపడ్డారు. వాళ్ళందరూ కూడా ఈ రోయల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రధానంగా అంటే మదనపల్లి నుంచి తిరుపతికి వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు, అలాగే తిరుపతి నుంచి పీలేరుకి వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు, ఈ 2 ఆర్టీసీ బస్సులు మలుపు వద్ద అదుపు తప్పి ఢీకొనడంతో ఒక బస్సు అదుపు తప్పింది. ఈ నేపథ్యంలోనే ఇక బస్సులో ప్రయాణిస్తుంటే ప్రయాణికులందరూ కూడా దాదాపు 30 మంది గాయపడ్డారని చెప్పేసి ఆర్టీసీ అధికారులు అయితే పేర్కొంటున్నారు. ఇప్పుడు ఆర్టీసీ ఆర్ఎం గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. సార్, ఇవాళ యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? 2 బస్సుల్లో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? ఎంతమంది సేఫ్ అయ్యారు? ఎంతమంది గాయాలైనాయి సార్? ఈ కళ్యాణి డ్యామ్ దగ్గర పీలేరు హైరు బండి మరియు మదనపల్లి 2 బండి ఎక్స్ప్రెస్ బండి 2 వచ్చేసి ఎదురెదురుగా కొట్టుకోవడం వలన 40 మందికి గాయాలయ్యాయి. వాళ్ళని ఆర్టీసీ మన రూయా హాస్పిటల్లో చేర్చాము. ఒక ముగ్గురికి వచ్చేసి హెడ్ ఇంజరీస్ అయ్యాయి. వాళ్ళని స్విమ్స్ హాస్పిటల్కి వచ్చేసి తీసుకెళ్ళాము. వైద్యులు వచ్చేసి ఎవరికి వచ్చేసి ప్రాణాపాయం లేదనేసి తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళకి వచ్చేసి మేము సదుపాయాలు కలుగజేస్తూ వాళ్ళని పరామర్శించి వాళ్ళకి కావాల్సినవి పీలేరు డిఎం గారు మరియు ఇక్కడ ఏటీఎం గారు వచ్చారు. వీళ్ళిద్దరూ చూసుకుంటున్నారు. ఇమీడియట్గా మేము వాళ్ళ పరామర్శకి అటెండ్ అయ్యాము. ఇంకా వాళ్ళందరూ కోలుకొని మంచిగా వెళ్ళాలని కోరుకుంటూ. సార్, ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఏమని భావించవచ్చు? అంటే 2 బస్సులు ఇన్సిడెంట్ జరిగింది, ప్రధాన కారణం ఏమని భావించవచ్చు? అంటే రెయిన్ వల్ల బ్రేక్ ఫెయిల్ అయిందని భావించవచ్చు. ఎలా భావించాలి సార్? ఈ హైర్ బండి వచ్చేసి హెవీ స్పీడ్తో వస్తూ ఉన్నింది. అతను వచ్చేసి ఆ మలుపులో వచ్చేసి అంత స్పీడ్గా పోవాల్సిన అవసరం లేదు. కానీ వచ్చేసి ఆయన తెలియకుండా ఎక్స్పీరియన్స్ లేకుండా దాన్ని కొట్టడం జరిగింది. దానివల్ల వచ్చేసి మదనపల్లి 2 డిపో ఆర్టీసీ వెహికల్కి వచ్చేసి ఏ విధంగా అక్కడున్న ప్రయాణికులు చెప్పడము ఆ బండిది ఏం తప్పులేదన్నారు. ఈ బండి వచ్చేసి స్పీడ్గా కొట్టడం వల్ల జరిగిందని అక్కడున్న ప్రయాణికులు ప్రత్యక్ష సాక్షులు చెప్పడం జరిగింది. అవి కూడా మేము రికార్డు చేసుకున్నాం. అంటే సార్, ఘాట్ రోడ్లో ప్రధానంగా ఘాట్ బాక్రాపేట ఘాట్ రోడ్లో మలుపు, అదేవిధంగా డౌన్లో ఆ డౌన్లో అంటే మదనపల్లి రూట్లో ఉన్నటువంటి బాక్రాపేట ఘాట్ రోడ్లో ఆ ఘాట్ రోడ్కి ప్లస్ కళ్యాణ్ డ్యామ్ సర్కిల్కి దాదాపు 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. అంటే ఆ డౌన్లో స్పీడ్గా వస్తే ఇన్సిడెంట్ జరిగింది. ఇలాంటి ఇన్సిడెంట్లు గతంలో కూడా జరిగి ఉన్నాయి. దీన్ని ఎలా బాగుంటుంది? యాక్చువల్గా వచ్చేసి ఈ హైర్ బస్సు డ్రైవర్ వచ్చేసి అంత స్పీడ్గా పోవాల్సిన అవసరం లేదు. కానీ వచ్చేసి అతనికి అనుభవ రాహిత్యం కనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు. దానివల్ల వచ్చేసి కొట్టడం జరిగింది. ఈ మదనపల్లి 2 డ్రైవర్ వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్, ఆయన వచ్చేసి ఊహించుకోవడం వలన ఆయన వచ్చేసి దెబ్బతినడం జరిగింది. ఆయనకే వచ్చేసి గ్రీవియస్ ఇంజరీస్ వచ్చేసి జరిగాయి. హెడ్ ఇంజరీ వచ్చేసి జరిగింది మరియు కాలు కూడా ఫ్రాక్చర్ అయింది. ఆయన కూడా ట్రీట్మెంట్కు మేము ప్రయత్నిస్తున్నాం. స్విమ్స్ కూడా తీసుకెళ్ళి ఆయనకు వచ్చేసి పరిపూర్ణ ఆరోగ్యవంతునిగా చేయాలని ఆలోచిస్తున్నాము. అది ఖచ్చితంగా చేస్తాము. ఇది ఇవాళ సాయంత్రం జరిగినటువంటి రోడ్డు యాక్సిడెంట్లో 2 బస్సులు ఢీకొనడంతో దాదాపు 35 మందికి పైగా ప్రయాణికులు అయితే గాయపడ్డారని చెప్పేసి ఆర్ఎం గారు పేర్కొంటున్నారు. వారందరూ కూడా ఇవాళ రోయల్ హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు. వాళ్ళ మెరుగైన వైద్యం కోసం కొంతమందిని స్విమ్స్కి అయితే రెఫర్ చేశామని చెప్పి చెప్తున్నారు. అయితే బాక్రాపేట ఘాట్ రోడ్లో బస్సులు నిదానంగా రావాల్సినటువంటి బస్సులు ప్రైవేట్ బస్సు అంటే ఆర్టీసీ అండర్టేకింగ్ బస్సు ఓవర్ స్పీడ్గా రావడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి ప్రాథమికంగా దర్యాప్తులో మేము గుర్తించామని చెప్పేసి ఆర్ఎం గారు అయితే పేర్కొంటున్నారు. దానికి అనుగుణంగానే వాటి మీద చర్యలు తీసుకుని భవిష్యత్తులో ప్రమాదాలు ఇలాంటి వాటిని నివారించేందుకు చర్యలు కూడా చేపడతామని చెప్పేసి ఆర్టీసీ ఆర్ఎం గారు పేర్కొంటున్నారు. అలాగే ఇది కాకుండా సార్, ఇవాళ అది మీరేం సార్ మాట్లాడుతున్నారు? మరి ఈ ఇన్సిడెంట్ తర్వాత ఏమనుకుంటున్నామంటే ట్రైనింగ్ వచ్చేసి ఆ పీలేరు డ్రైవర్లకి, హైర్ బస్సు డ్రైవర్లకి మరియు మదనపల్లిలో ఉండే డ్రైవర్లకి, ఆ రూట్లో జరిగే డ్రైవర్లకి ఒక 2 days ట్రైనింగ్ వచ్చేసి కలగజేసి అవగాహన కలగజేసి యాక్సిడెంట్లు పూర్తిగా కర్బు చేయాలని ఆలోచిస్తున్నాము. ఇదే విధంగా ఇంతకుముందు మదనపల్లిలో వచ్చేసి యాక్సిడెంట్లు అయినప్పుడు ఈ
పునశ్చరణ తరగతులు నిర్వహించాను. అక్కడ 10 యావరేజ్ అయ్యే యాక్సిడెంట్లు వచ్చేసి 0కు తీసుకొచ్చాము. ఇక్కడ కూడా వచ్చేసి 0 యాక్సిడెంట్లు వీళ్ళకి అవగాహన కలగజేసి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని వచ్చేసి ప్రమాదరహితంగా డ్రైవర్లుగా రూపొందించాలనేది మా ఆశయం. సార్ ఇవాళ అదేవిధంగా ఇంకొక యాక్సిడెంట్ కూడా జరిగింది తిరుమల ఘాట్ రోడ్లో, అంటే 6వ మలుపు వద్ద సెకండ్ ఘాట్ రోడ్లో ఒక యాక్సిడెంట్ జరిగింది. దాదాపు అక్కడ కూడా ఒక 10 మంది ఇంజూరీ అయ్యారండి. దీన్ని ఎలా భావించాలండి? సెకండ్ ఘాట్ రోడ్లో అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఉన్నా కూడా ఇవాళ యాక్సిడెంట్ అయింది, దీన్ని ఎలా భావించాలి? యాక్చువల్గా ఏమంటే కొండ మీద జరిగిన యాక్సిడెంట్కు కారణం ఏమంటే డీజిలింగ్ కొద్దిగా రోడ్డు స్లిప్పరీగా ఉంది. మేము కూడా వచ్చేసి వెళ్ళాను అక్కడికి. అక్కడ గమనించింది ఏమంటే రోడ్డు వచ్చేసి చాలా స్లిప్పరీగా ఉంది. ఈయన వచ్చేసి ఓవర్టేక్ చేసే వేరే వెహికల్కి సైడ్ ఇవ్వబోయి కంట్రోల్ తప్పొచ్చేసి కొట్టాడు. వెహికల్ కూడా మేము చెక్ చేసాము పూర్తిగా. మళ్ళా తిరుమలకి తీసుకెళ్ళి అక్కడ వచ్చేసి ఏ విధమైన లోపము వచ్చేసి కానరాలేదు. దాని మీద కూడా డ్రైవర్లకు ఘాట్ రోడ్ డ్రైవర్లకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. యాక్సిడెంట్ అనేది ఘాట్ రోడ్లో కానీ ఈ ఘాట్ రోడ్లోనే ఎక్కువ జరుగుతుంది. యాక్చువల్గా లాస్ట్ టైం కూడా మనకు మొగిలి ఘాట్లో కూడా పెద్ద యాక్సిడెంట్ అయింది. అక్కడ కూడా ఏంటంటే అక్కడ ఈ రోడ్డు వచ్చేసి స్టెప్పరీగా ఉండడం వల్ల కొంత జరుగుతుంది. దాన్ని కూడా వచ్చేసి ఆర్ఎండ్బి అధికారులతో చర్చించి అవి ప్రమాదాలు లేకుండా చేయాలనేది అక్కడ కూడా వచ్చేసి ఇది కట్టారు, ఒక కల్వర్ట్ మాది కట్టారు. దానివల్ల యాక్సిడెంట్లు అయితే ఇప్పుడు లేవు. అదేవిధంగా వచ్చేసి ఈ బాక్రాపేట ఘాట్లో మరియు తిరుమల ఘాట్లో కూడా వచ్చేసి ఈ ఎక్సర్సైజ్ చేసి యాక్సిడెంట్ లేకుండా చేయాలనేది మా లక్ష్యం. ఇది ఇవాళ ఘాట్ రోడ్లో జరుగుతుంటే ప్రమాదాలు నివారించేందుకు పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తున్నాము. దానికి తదనుగుణంగా సమగ్రంగా దర్యాప్తు చేసి ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టి, అలాగే డ్రైవర్లకు కూడా ఘాట్ రోడ్లో వాహనాలను ఏ స్పీడ్లో నడపాలి, ఎలా నడపాలి, మలుపుల్లో ఏ స్పీడ్లో మలుపు తిప్పాలి వాహనాలని అనే దాని మీద కూడా డ్రైవర్లకు కూడా శిక్షణ తరగతులు ఇస్తాము. అయితే ఇవాళ 2 ప్రమాదాలు జరిగాయి. ఒకటి వచ్చి తిరుమల ఘాట్ రోడ్లో ప్రమాదం, మరొకటి మదనపల్లి తిరుపతి బాక్రాపేట సమీపంలో ఘాట్ రోడ్లో. ఈ 2 ఘాట్ రోడ్లో జరిగిన ప్రమాదాలకి కారణం అంటే ఒకటి వచ్చి స్పీడు ఎక్కువ అతివేగము, రెండవది వచ్చి స్లిప్ అవడం వల్ల ఇలాంటి కారణాల వల్లే ప్రమాదాలు జరిగాయని చెప్పేసి ఆర్టీసీ ఆర్ఎం అధికారులు అయితే సూచిస్తున్నారు. ఇది వాళ్ళ తిరుపతి జిల్లాలో 2 ప్రమాదాలు జరిగినటువంటి వాటి మీద అధికారులు అయితే వివరణ ఇచ్చారు. ఈ ప్రమాదాలు భవిష్యత్తులో జరగకుండా అన్ని రకాల చర్యలు చేపడతామని చెప్పి స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ కోటితో రవి, RTV, తిరుపతి.